ఢిల్లీలోని ఎర్రకోటను తన ప్రతిభతో సీసాలో ఇమర్చాడు ఆ యువకుడు. జాతీయ గీతాన్ని బియ్యం గింజలపై రాసి అమర్చాడు. పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రానికి వెళ్లిన అతగాడు రానున్న గణతంత్ర వేడుకలకు ఘనమైన స్వాగతం పలుకుతున్నాడు. ఇతడి పేరు ఈశ్వరరావు. శ్రీకాకుళం పాత హౌసింగ్ బోర్డు కాలనీ వాసి. చిన్ననాటి నుంచే శుద్ధ ముక్కలపై అనేక రకాల బొమ్మలను చెక్కుతూ ప్రయోగాలు చేసేవాడు. కొన్నేళ్లకే అతి తక్కువ పరికరాలతో సబ్బు, రాయి, శుద్ధ, చెక్క తదితర పదార్థాలపై వివిధ రకాల ఆకృతులను తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే శిల్పకారుడిగా ఎదిగాడు. తాజాగా ఈశ్వరరావు తనదైన ప్రతిభతో సీసాలో ఎర్రకోటను చెక్కి ఔరా అనిపిస్తున్నాడు. జాతీయ గీతాన్ని సైతం బియ్యం గింజలపై చెక్కి సీసాలో బంధించాడు. గత ఏడాది ఢిల్లీ వెళ్ళాను నవంబర్లోనే. అక్కడ లాల్ కిలా చూశాను, దగ్గర నుంచి చూశాను. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నాకు కావాల్సిన బాటిల్లో అమర్చి లాల్ కిలా చేశాను. దానికి కింద కూడా 63 years ఆఫ్ రిపబ్లిక్ డే పెట్టాను. దాని నెక్స్ట్ మన నేషనల్ సాంగ్ మన జనగణమన అది బియ్యం గింజల మీద రాసి అది కూడా మనం బాటిల్లో అమర్చడం జరిగింది. బతుకు తెరువు కోసం ఒడిశాకి వెళ్లిన ఈ యువకుడు పండుగలకు స్వస్థలాలకు వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తూ స్థానికుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాడు.